ఈ దీపావళికి మీరు మరింత స్మార్ట్ అయ్యేందుకు బిగ్సీ తీసుకువచ్చింది దీపావళి ధమాకా ఆఫర్స్. మొబైల్ కొనుగోలు చేయండి 10% ఇన్స్టంట్ డిస్కౌంట్, అట్రాక్టివ్ గిఫ్ట్స్, మొబైల్ ప్రొటెక్షన్ స్మార్ట్ వాచ్ లేదా ఇయర్ బడ్స్ ఫ్రీగా పొందండి. ఈ దీపావళిని మరింత బ్యూటిఫుల్ గా మార్చుకోండి బిగ్సీ దీపావళి ధమాకా ఆఫర్స్ తో. ఏపీలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ బకాయిల ఇష్యూ తీవ్రతరమవుతోంది. ప్రభుత్వం ఇప్పటికే కొంత నిధులను విడుదల చేసినప్పటికీ ఆందోళనలు ఆగడం లేదు. ఈ నేపథ్యంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యాలు నేడు చలో విజయవాడకు పిలుపునిచ్చాయి. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద ఉన్న బకాయిలను 2,600 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన 250 కోట్ల రూపాయలకు అంగీకరించేది లేదంటున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ తేల్చి చెప్తున్నాయి. పూర్తి బకాయిలను చెల్లించే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యాలు. ఇసుక ఏపీలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ బకాయిల ఇష్యూ అయితే తీవ్రతరమవుతోంది. ప్రభుత్వం ఇప్పటికే కొంత నిధులను కూడా విడుదల చేసింది. కానీ ఆ నిధులను అంగీకరించేది లేదు అంటూ కూడా ఆందోళన బాట పడుతున్నాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యాలు. నేడు చలో విజయవాడకైతే పిలుపునిచ్చాయి. అటు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద ఉన్న బకాయిలను 2,600 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన 250 కోట్ల రూపాయలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించేది లేదంటున్నారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. అయితే పూర్తి బకాయిలను చెల్లించే వరకు కూడా ఈ ఆందోళన కొనసాగుతుందంటూ కూడా వారు స్పష్టం చేస్తున్నాయి. మరి ఈ విషయంలో గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది వేచి చూడాలి. ఇసుక ఏపీలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ బకాయిల ఇష్యూ అయితే తీవ్రతరమవుతోంది. ప్రభుత్వం ఇప్పటికే కొంత నిధులను కూడా విడుదల చేసింది. అయినా ఆందోళనలు అయితే ఆగడం లేదు. ఈ నేపథ్యంలోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ యాజమాన్యాలు ఈ రోజు చలో విజయవాడకైతే పిలుపునిచ్చాయి. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద ఉన్న బకాయిలను 2,600 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం మొత్తంగా కాకుండా 250 కోట్ల రూపాయలకు అంగీకరించేది లేదని చెబుతున్నారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. మరి పూర్తి బకాయిలను చెల్లించే వరకు కూడా ఈ ఆందోళన కొనసాగుతుందంటూ కూడా స్పష్టం చేస్తున్నాయి. ఇసుక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలు కొంతమేర అయితే ప్రభుత్వము జారీ చేసింది, అంటే విడుదల చేసింది బకాయిలు. అయినప్పటికీ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యాలందరూ కూడా ఈ రోజు చలో విజయవాడకైతే పిలుపునిచ్చారు. మరి ఏం జరగబోతోంది? అయితే మొత్తం మీద చూసుకుంటే కనుక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా వందల సంఖ్యలో ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నాయి. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద ఈ పథకం కింద కూడా దాదాపుగా 2,600 కోట్ల రూపాయల బకాయిలు వీటికి రావాల్సిన పరిస్థితి ఉంది. అయితే గత సంవత్సర కాలంగా కూడా అనేక దఫాలుగా వీరు ఆందోళన చేస్తామని చెప్పి పిలుపునిచ్చారు. సమ్మెకెళ్ళిన పరిస్థితి కనిపించింది. అయితే గత 20 రోజుల కాలంగా ముందుగా వారం రోజుల పాటు ఓపీ సేవలు నిలిపివేశారు. ఆ తర్వాత 3వ తేదీ నుంచి మళ్ళీ ఆరోగ్యశ్రీ సేవలన్నిటి కూడా నిలిపివేస్తూ ప్రకటన చేశారు. అయితే ప్రభుత్వంతో 2 దఫాలుగా చర్చలు కొనసాగినాయి. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆర్థిక బడ్జెట్ గత ప్రభుత్వం మిగిల్చిపోయిన బకాయిల విషయంలో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో 2,600 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా విడతల వారీగా చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటన చేసింది. మొన్న ఆరోగ్యశ్రీ ట్రస్ట్ తో పాటు వైద్య శాఖ అధికారులతో ఆ నెట్వర్క్ హాస్పిటల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించి కూడా 250 కోట్ల రూపాయలు తక్షణం విడుదల చేస్తాం, మరొక 250 కోట్ల రూపాయలని వారం రోజుల్లో ఇస్తాం, ఆ తర్వాత మిగిలిన బకాయిలన్నింటినీ కూడా వచ్చే జనవరి నాటికల్లా క్లియర్ చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం నుంచి హామీ ఇచ్చింది. కానీ వారు మాత్రం ఏమాత్రం కూడా అంగీకరించిన పరిస్థితి కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు చలో విజయవాడకి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కార్పొరేట్ హాస్పిటల్కి సంబంధించి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించిన యాజమాన్యాలు మొత్తం కూడా ఈ రోజు చలో విజయవాడకు రాబోతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు కూడా విజయవాడలో వాళ్ళు ధర్నా కార్యక్రమం నిర్వహించుకునేందుకు పోలీసులు కూడా అనుమతించారు. మొత్తం 2,600 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలనేది వారి డిమాండ్ కనిపిస్తుంది. మరొక వైపు ప్రభుత్వం మాత్రం ఇప్పటికే 250 కోట్ల రూపాయలు విడుదల చేస్తాం, మరొక 250 కోట్ల విడుదల చేస్తాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అన్ని విభాగాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా సతమతమవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకి ఇబ్బందులు పాలు కాకుండా చూడాలని చెప్పి కూడా ప్రభుత్వం కోరుతా ఉంది. కానీ ప్రభుత్వం చేసిన సూచనలు మాత్రం నెట్వర్క్ హాస్పిటల్స్ ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. తమ బకాయిలు పూర్తి స్థాయిలో విడుదల చేయాలని చెప్పి మండిపట్టు పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రేఖ
రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక ఆరోగ్యశ్రీ బకాయి నిధులకు సంబంధించి కూడా 250 కోట్లు అయితే ప్రభుత్వం విడుదల చేసింది. కానీ సుమారు బకాయిలు 2,500 కోట్లు ఉన్నప్పుడు 250 కోట్లు మాత్రమే రిలీజ్ చేయడంతో సూపర్ స్పెషాలిటీ యాజమాన్యాలన్నీ కూడా వాటికి అంగీకరించేది లేదు అంటూ ఈ రోజు చలో విజయవాడకైతే పిలుపునిచ్చాయి.